నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ ఎజెండా నేను ఆశ రైట్ ఏపీలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందా మాజీ ఎమ్మెల్యేలకు ఏదైతే అసంతృప్తులకు సీట్ల విషయంలో కేటాయింపుల వ్యూహంలో భాగంగానే కనిపిస్తుందా ఇక వైసీపీ ఓట్లను చీల్చేందుకు వైఎస్ షర్మిల ప్లాన్ చేస్తున్నారా ఇదే సమయంలో దళిత ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు మరి కాంగ్రెస్ పుంజుకుంటే ఏపీలో ఏ పార్టీకి ఎక్కువ నష్టం సీట్లు గెలుచుకొని అధికారంలోకి రావాలనే ఆరాటం లేదన్నది సుస్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక జాయింట్ పార్టీల ఓట్లను చేల్చడమే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది అందుకే అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం దృష్టి పెట్టలేదని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం కూడా ఇక ఏతావాత చూస్తే ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేయాలన్నదే కాంగ్రెస్ వ్యూహంగా మనకు తెలుస్తోంది మరి హస్తం పార్టీ ఎప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది ప్రజల్లో ఎంతవరకు మైలేజ్ సంపాదించింది ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతోంది మనం మాట్లాడదాం అంత పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డూండి రాకేష్ గారు టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు అదేవిధంగా పోల భాస్కర్ ఉన్నారు ఏపీసీసీ నాయకులు గజేంద్ర గారు ఉన్నారు వైసీపీ నాయకులు చింత రాజశేఖర్ గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు ద షో అందరికీ కూడా ఫస్ట్గా రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి ఏపీలో 3 పార్టీలని చెప్పొచ్చు ఎందుకంటే ఒకటి అధికార పార్టీ 2 పొత్తులో ఉన్నటువంటి పార్టీలు 3 కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా అటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ప్రకటించారు 175+25 ఇటుపక్క కూడా అదే స్థాయిలో ఉంది కాంగ్రెస్ ఇంకా ఆచితూచి అడుగులు వేస్తోంది ఎటుపక్క ఎవరు వస్తారనే ఆలోచనలో ఉన్నారా లేదంటే సరే ఇంకా టైం ఉంది కదా నామినేషన్స్ కన్నా విధానంతో ముందుకెళ్తున్నారా అనేది పక్కన పెడితే అదొకటి మెయిన్ పాయింట్ కింద తెలుస్తుంది మరొకటి ఏంటంటే ఇప్పటి వరకు సీట్లు రాని వాళ్ళని తీసుకోవాలి లేదంటే దళితులకు సంబంధించి అక్కడ ఏదైతే మహాసేన్ రాజేష్ కానీ వీళ్ళందరినీ కూడా తీసుకునే ప్రయత్నం చేయడం ఒకవేళ కాంగ్రెస్ పుంజుకుంటే గనక ఎవరి ఓట్లు చీలే అవకాశం ఉంది అధికార పార్టీదే ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించి నేను రాజన్న బిడ్డని అని చెప్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఏదైతే వైఎస్ఆర్ అభిమానులు కూడా ఉంటారు కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఆ వైఎస్ అభిమానుల యొక్క ఓట్లు చీలుతాయి అనుకోవచ్చా లేదంటే వ్యతిరేక ఓటు చీలనేమంటూ కూడా ఒక పొత్తులో ఉన్నటువంటి కూటమికి ఆ వ్యతిరేక ఓటు చీలి ఈ పొత్తుకి ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉంది అనుకోవచ్చా నమస్తే మీకు సహచర ప్యానలిస్టులకి ఐ న్యూస్ వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అంటే కాంగ్రెస్ పార్టీ దురదృష్టం అని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అన్ని పార్టీల దగ్గర నుంచి మీ సమ్మతిని మీ ఒపీనియన్ చెప్పమని లెటర్లు సేకరించి చివరాఖరికి అందరూ విభజన చేయమనంటే తను కూడా విభజన చేసి వాళ్ళందరూ పోయారు విభజన చేయమన్న లెటర్స్ ఇచ్చిన వాళ్ళందరూ పోయారు కానీ ఆ పాపం ఏంటో కాంగ్రెస్ పార్టీ మెడలో పట్టుకుంది మీరే విభజించారు అని అది దాన్ని ఇంతవరకు 10 సంవత్సరాలైనా సరే కాంగ్రెస్ పార్టీ దాన్ని జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది ఎందుకంటే బిల్లు ప్రవేశపెట్టింది వాళ్ళు దానికి మద్దతు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఎవరి పాపం అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ పాపం అంటున్నారు కానీ అన్ని పార్టీల పాపం అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు బీజేపీ దేశంలో ఉన్న అన్ని పార్టీలు సిపిఎం తప్ప అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్లో పార్టీగా ఎంపీలు సిపిఎం తప్ప అన్ని పార్టీలు దాన్ని ఆమోదించాయి కానీ ఆ పాపం అనేది కాంగ్రెస్ పార్టీ మెడలో పడింది దాన్ని ఇంకా కడుక్కోవడంలో వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా పెద్దగా చూపించలేదు ఒక విధంగా చెప్పాలంటే ప్రజలు చూడరంటారా ఇదే కాంగ్రెస్ ఇదే బీజేపీ తెలంగాణ ఎలక్షన్స్ కి వచ్చేటప్పటికి రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ మా మద్దతు ఇచ్చారు చిన్నమ్మ అని చెప్పి ఇక్కడ ఫోకస్ పెట్టున్నారు కదా సో తెలంగాణలో బీజేపీ ఎదగడానికి కూడా ఎంత కాంగ్రెస్ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఇచ్చింది మా పార్టీ అని చెప్పుకున్నప్పటికీ కూడా దాంట్లో మా పాత్ర ఉంది మేము సపోర్ట్ చేయడం బట్టి అని చెప్పి ఇక్కడ చెప్పినప్పుడు ఈ విషయాన్ని ఏపీ ప్రజలు గమనించి ఏపీ ప్రజలు ఏమంటారు బీజేపీ కాంగ్రెస్ పార్టీ విభజించింది మాకు సంబంధం లేదంటారు ఇదే బీజేపీ ఇదే కాంగ్రెస్ పార్టీ అక్కడైతే చెప్పట్లేదు మేము రాష్ట్రం విభజించలేదు మేము చెప్పలేదని చెప్పట్లేదు ఆ చెప్పుకోవడంలో విఫలమైంది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏం చెప్పిందంటే మా పాత్ర కూడా ఉంది ఎస్పెషల్లీ సుష్మా స్వరాజ్ గారి పేరు తీసుకొస్తారు వాళ్ళు మేము ఇచ్చామని చెప్తారు కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు కల్లా కాంగ్రెస్ విడగొట్టింది అంటారు ఇక్కడ ఇంకొచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి విభజనలో కొన్ని హామీలు ఇచ్చారు ఆ హామీల్లో అన్నిటికంటే కీలకమైనది అది క్వశ్చన్ మార్క్ ఉన్నది బిల్లులో లేనిది ప్రత్యేక హోదా ఆ ప్రత్యేక హోదా సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏమైనా కృషి చేసిందా గత 10 సంవత్సరాలుగా అంటే అడపాదడపా చేసిన చిన్న చిన్న కార్యక్రమాలు తప్ప ప్రజల్లోకి వెళ్ళి బలంగా ప్రతి గ్రామంలో ప్రత్యేక హోదా ఎలా సాధించాలి అనే కార్యాచరణ వాళ్ళు చేపట్టలేదు నాలాంటి వాళ్ళు వెళ్ళి చేపట్టండి ఇది కార్యాచరణ చేపడితే కూడా గత 10 సంవత్సరాలుగా గత 4 సంవత్సరాలుగా వాళ్ళు కార్యక్రమం చేయండి అంటే టైం చూద్దాం అంటే దాటేసుకుంటూ ఈ రోజు వరకు వచ్చారు దాంట్లో ఒక కార్యక్రమం అని చెప్తాను నేను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని ఒక బ్యాడ్జ్ పెట్టుకోవాలని అది ఆత్మగౌరవంగా భావించాలని చెప్పేసి వాళ్ళకి చెప్తే మీరు ఇచ్చే బ్యాడ్జీల మీద మా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు లేదు కాంగ్రెస్ పార్టీ పేరు లేదు మేమెందుకు పెట్టుకోవాలంటే ఫిబ్రవరి 5వ తారీఖు 2020
అంటే 4 సంవత్సరాల 2 నెలల క్రితం వాళ్ళకి బ్యాడ్జీలు ఇవ్వడం జరిగింది. దాదాపు అంటే విడతల వారీగా దాదాపు 80,000 రూపాయలు బ్యాడ్జెస్ ఇస్తే ఇంతవరకు అధికారికంగా ఆ కార్యాచరణ చేపట్టలేదు. ఆ కార్యాచరణ ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడు తన ఆత్మగౌరవంగా తన పని తాను చేసుకుంటూ నాకు ప్రత్యేక హోదా కావాలని తన ఆకాంక్షని బ్యాడ్జీ రూపంలో డైలీ ధరిస్తే ఇంతమంది అంటే ఎంత ఎక్కువ మంది బ్యాడ్జ్ ధరిస్తే అంత సెంటిమెంట్ ఉందనేది రాష్ట్ర రాజకీయ నాయకులకి తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది, కేంద్రానికి తెలుస్తుంది. ఒక ఎలక్షన్ అనేది 5,000 మార్జిన్తో తెలిసిపోతుంది. ఒక నియోజకవర్గంలో 5,000 మందితో మీరు బ్యాడ్జీలు పెట్టించగలిగారంటే గజగజ వణుకుతాయి పార్టీలన్నీ. ఆ కార్యాచరణ చెప్తే 4 సంవత్సరాలుగా. ఓకే, ఇప్పుడు బ్యాడ్జీల గురించి పక్కన పెడితే ఒకవేళ ఓట్లు అప్పుడున్నటువంటి పరిస్థితులు డిఫరెంట్. రాజశేఖర్ గారు మనందరికీ తెలిసింది. నేను మరొకసారి చెప్తున్నా ఎగ్జాంపుల్ కూడా. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో అప్పటి వరకు ఫైట్ అనేది బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనుకునేది కాస్త టర్న్ అయింది. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. బండి సంజయ్ పెట్టచ్చు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆఫ్టర్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఏపీలో షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పుంజుకుంది. అప్పటి వరకు మనం చాలా వరకు మీరు చూసుండొచ్చేమో డిబేట్స్ ఏదైనా చూస్తే మనం కాంగ్రెస్ కంటే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం కాదు. ఏదైనా ఉంటే కనుక అంతవరకు మాట్లాడేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్ లేదు. ఇప్పుడు గెలుపు ఎస్ మాకు కూడా సొంతం, మేము కూడా అధికారంలోకి రాబోతున్నాం అన్న ఒక ధీమాని కాంగ్రెస్ వ్యక్తం చేసే స్థాయికి ఒక రాష్ట్రంలో గెలిచిన తర్వాత మరొక రాష్ట్రం మీద ఎఫెక్ట్ పడుతోంది. ఆ గ్యారంటీలు కావచ్చు, స్కీములు కావచ్చు, అవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో ఇప్పుడు ఎంతో కొంత గతంతో పోల్చుకున్నా సరే, గతంలో 175 నియోజకవర్గాలు 25 అసెంబ్లీ పార్లమెంట్లో కూడా పోటీ చేస్తున్నారు. గతంలో ఆ పరిస్థితి లేదు. మీరు చెప్పిన విధంగా 10 సంవత్సరాలు, ఎందుకంటే రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ అనేది ప్రజల్లో ఉండిపోయింది కాబట్టి. కానీ ఇప్పుడు దాన్ని కొంతమేరకు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తోంది. వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తున్నారు. హామీల్లో భాగంగా ఎంతో కొంత ఓట్ షేర్ అనేది చీలుతుంది తప్పకుండా. అది ఏ పార్టీకి నష్టం అంటారు? డెఫినెట్ గా ఇక్కడ షర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కన్సాలిడేట్ అవడం మొదలుపెట్టింది. కానీ టూ షార్ట్ టైం ఉంది. అంటే 3 నెలల ముందర వచ్చేసేసి ఆమె అద్భుతాలు చేయడం అనేది ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. కానీ ఆమె డెఫినెట్ గా కృషి చేస్తున్నారు. ఇక్కడ షర్మిల గారు టార్గెట్ చేయడానికి మూడు రకాల ఓట్ బ్యాంక్ ఉంటుంది. ప్రో వైసీపీ ఓట్ బ్యాంక్, ఒకటి ప్రో టీడీపీ ఓట్ బ్యాంక్, ప్రో జనసేన ఓట్ బ్యాంక్ అండ్ ప్రో మోడీ ఓట్ బ్యాంక్. ఆమె ఏ ఓట్ బ్యాంక్ ని ఈజీగా టార్గెట్ చేయగలరు అంటే ఆమెకి ఈజీగా ఆమె వైపు తిప్పుకోగలిగిన ప్రో మోడీ అంటే యాంటీ మోడీ ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వైసీపీ చేతిలో ఉంది. కాబట్టి దానిని ఈజీగా లాక్కోవచ్చు ఆమె. అది సిఏఏ వలన కావచ్చు, లేకపోతే బీజేపీ పట్ల మైనారిటీస్ కున్న వ్యతిరేక వల్ల కావచ్చు, ఏదైనా సరే దాన్ని ఈజీగా తమ వైపు తీసుకోవచ్చు. కానీ అది ఎప్పుడు టర్న్ అవుతుంది తమ వైపు? విన్నింగ్ రేస్ లో దగ్గరగా ఉంటే యాడ్ అవుతుంది. అది విన్నింగ్ రేస్ లో ఏ ఓటర్ అయినా సరే నేను వేస్తే నా ఓటు వేస్ట్ పోతుంది అనే దూరంలో చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సో ఆ విన్నింగ్ రేస్ కి దగ్గరగా ఉన్నట్టు ఏమీ షర్మిల గారు కనబడట్లేదు. నంబర్ 1. ఆమె ఫోకస్ చేసే ఇష్యూస్ కూడా చంద్రబాబు నాయుడు ఫోకస్ చేసే ఇష్యూస్ కి షర్మిల గారు ఫోకస్ చేసే ఇష్యూకి సిమిలారిటీ ఉంది. దాన్ని భిన్నంగా కానీ అది ఎట్లాగా రాజశేఖర్ గారు మీ అనాలిసిస్ నాకు అర్థం కావట్లేదు. మరొకసారి క్లారిటీగా అడుగుతున్నా. కేంద్ర అంటే దేశ రాజకీయాలు వేరు, రాష్ట్ర రాజకీయాలు వేరు. అగ్రనేతలు దేశం అంతటి గురించి మాట్లాడుతుంటారు, అన్ని రాష్ట్రాల పరిస్థితుల గురించి. మనం అన్నట్టుగా సిఏఏ కావచ్చు, లేదంటే ఇంకా అదర్వైజ్ ఏదైనా రామ మందిరం గురించి కావచ్చు, ఇవన్నీ. కానీ రాష్ట్రానికి వచ్చేటప్పటికి టీపీసీసీ కావచ్చు, ఏపీసీసీ కావచ్చు, వీళ్ళు ఏం మాట్లాడతారని చీఫ్లు రాష్ట్రానికి సంబంధించి మన అధికారంలో రావాలంటే అధికార పార్టీ మీదే కదా విమర్శలు చేసేది. అయితే అధికార పార్టీ దాన్ని కదా టార్గెట్ చేస్తారు. అధికార పార్టీ వైఫల్యాలు ఏంటంటే కేంద్రం నుంచి విభజన హామీలు రాబట్టుకుపోవటమే మెయిన్ ఫెయిల్యూర్. ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మీరు 5-5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన ఇవి రాబట్టుకోలేదు. మేము ఇది ఈ విధంగా రాబట్టుకోగలము. అది టార్గెట్ చేస్తే వైఫల్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా సరే మెయిన్ రావాల్సింది కేంద్రం నుంచి. విభజన హామీలు ఇవ్వాల్సింది కేంద్రం. మేముంటే ఇది ఇచ్చేవాళ్ళం. రాష్ట్ర సమస్యల గురించి క్వశ్చన్ చేయొద్దంటారా? డెఫినెట్ గా క్వశ్చన్. రాష్ట్రంలో గతంలో ఇచ్చినటువంటి హామీల్ని ఏదైతే చేయలేదో మరొకసారి క్లారిటీ ఇస్తున్నా. గతంలో 2019 ఎలక్షన్స్ కి ముందు షర్మిల పాదయాత్ర చేసి ఏదైతే హామీలు ఇచ్చారో దాన్ని కూడా మీరు ప్రస్తావిస్తున్నారు. ఎస్, నేను అప్పుడు చెప్పున్నాను, అదేమీ చేయలేదు, నేను నమ్మాను, మీరు ఎవరు నమ్మకండి అని చెప్తూ ఉన్నారు. సో ఆ ఓట్ బ్యాంక్ అనేది టర్న్ అవుదా? వైసీపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అనేది చెప్తున్నా కదా. ఓట్ బ్యాంక్ ఎప్పుడు టర్న్ అవుతుందంటే మీరు విన్నింగ్ రేస్ కి కనీసం కనుచూపు మేరలో ఉన్నా సరే టర్న్ అవుతుంది. మీరు కనుచూపు మేరలో ఇదే షర్మిల గారు ఏడాదికి వచ్చినట్టయితే బహుశా అంటే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టకుండా డైరెక్ట్ గా ఏపీ పాలిటిక్స్ లో వచ్చినట్టయితే బహుశా మంచి గ్రౌండ్ గెయిన్ చేసేవారు, మంచి ఒక ఫార్ముడబుల్ ఫోర్స్ గా ఉండేవారు. సో ఈ రోజున వచ్చేసేసి వితిన్ 3 months మిరాకిల్ చేయడం అనేది టూ షార్ట్ టైం. ఓట్ బ్యాంక్ అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలని అయితే అనుకోవట్లేదు. లాస్ట్ ఎలక్షన్ లో 1.17 ఎంత ఉన్నారు.
ఆమె 3-4% దగ్గర అంతవరకు మాత్రం లాక్కెళ్ళగలరు ఈ ఆమెకున్న వెరీ షార్ట్ టైంలో. ఎస్ భాస్కర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్ లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా, అదేవిధంగా ఆశా ఐ న్యూస్ డెబేట్ చేపట్టినందుకు మేము ప్రత్యేకంగా ఐ న్యూస్ వాళ్లకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఓకే భాస్కర్ గారు, నేను ఇంతకు ముందు ఏదైతే చెప్పున్నానో ఆ ఈక్వేషన్స్ లోనే ఏపీలో కాంగ్రెస్ పుంజుకోవడం మనం చూస్తున్నాం. గతంతో పోలిస్తే ఈసారి పుంజుకోవడానికి కారణం కూడా తెలంగాణ ఎన్నికల తర్వాత మనకి ఏపీలో కాంగ్రెస్ పుంజుకోవడం జరిగింది. అది కూడా షర్మిల వచ్చిన తర్వాత అధికార పార్టీ మీద విమర్శలు ఎక్కువ పెట్టి చేయడం, ఇదంతా కూడా ఎంతో కొంత ఓట్ బ్యాంక్ వస్తుంది అనేది ఒక పాయింట్. అయితే ఎంతవరకు ఓట్లు చీలుస్తారు, అది ఏ పార్టీకి నష్టం చేకూరుతుంది అనేది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాధానం చెప్పండి, తర్వాత మిగిలిన అంశాలు మాట్లాడదాం. మేము కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రత్యేక హోదా సాధించాలనేటువంటి ఒక లక్ష్యంతో మేము ముందుకెళ్లడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. రెడ్డి గారు రావడం వలన అధికమైనటువంటి ఒక బూస్టింగ్ అనేది ఏర్పడింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దగ్గరగా తన సొంత చెల్లెలుగా తన అన్నయ్యంతో కలిసి చూసింది కాబట్టి వాస్తవాలను ప్రజలకు తెలియజేసిన అధికార పార్టీ మీద ఈ దినం పూర్తిగా వ్యతిరేకత ఉంది. ఎన్నో భాగస్వాములైనటువంటి ఈ యొక్క అన్ని పార్టీలు కూడా, చంద్రబాబు నాయుడు అయితేనే, అదేవిధంగా జనసేన అయితేనే, అదేవిధంగా లోకసభ ఒప్పందంతో ఉన్నటువంటి జగన్ పార్టీ అయితేనే, అందరి మీద ప్రజలు వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించుకుంటే రాష్ట్రంకు రాయితీలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, నిరుద్యోగ వ్యవస్థ నిర్మూలన జరుగుతుంది అనేటువంటి ఒక లక్ష్యంతో భారత్ జోడో యాత్రలో ప్రతి ఒక్క రాష్ట్రాన్ని తిరిగినప్పుడు ఆ యొక్క సమస్యలన్నీ తెలుసుకొని ప్రజలకు ఏం చేయాలో అనేటువంటి ఒక సంక్షేమ ఫలాలను తీసుకురావడం, కర్ణాటకలో అక్కడ గెలవడం, అదేవిధంగా తెలంగాణలో తీసుకురావడం, ఆరో గెలవడం, ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఒక గెలుపు దిశగా మనం ప్రయత్నిస్తామని చెప్పి చంద్రబాబు రావడం కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కూడా మేము ప్రయత్నం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, అంటే ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 175 నియోజకవర్గాలు కదా, 25 పార్లమెంట్ స్థానాలు కదా, కాంగ్రెస్ కి ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా మేము అధికారం ఛేదిస్తామని చెప్తున్నాం. ఎందుకంటే ఓటర్ల యొక్క నాడిని చెప్పాలంటే ప్రజలు ఈ యొక్క అన్ని పార్టీలతో దిశకి వేసుకుని భాస్కర్ గారు ఒక్క నిమిషం అండి, నెట్ ఇష్యూ కనిపిస్తోంది, ఎందుకంటే మీ వాయిస్ పూర్తిగా కూడా బ్రేక్ అవుతూ వస్తుంది. ప్లీజ్ అది ఒకసారి కరెక్ట్ చేసుకోండి, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ రాకేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాకేష్ గారు, గతంలో కూడా అనేక డిబేట్లలో మాట్లాడుకోవడం జరిగింది, కాంగ్రెస్ ఎప్పుడైతే పుంజుకుంటుందో ఆ ఓటు బ్యాంక్ ఎవరికి టర్న్ అవుతుంది అని చెప్పి. అనే సందర్భాలు టీడీపీ నాయకులు కూడా చెప్పిన అది మాకేం సంబంధం, అదైతే వైసీపీ ఖాతాలో ఉన్నది ఆ ఓటు బ్యాంక్ చీలుతుంది తప్ప వ్యతిరేక ఓటు అయితే చీలదు, అది మా ఖాతాకి ఏం డోకా లేదు అని. ఇప్పటికీ అదే స్టాండా? మేము ఇప్పుడు ఒకటే చెప్తున్నాం అండి, వైసీపీకి ఓటేసిన, కాంగ్రెస్ ఓటేసిన, నోటా ఓటేసిన ఒకటే. రాష్ట్ర ప్రయోజనాలు జరగాలంటే, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం జరగాలంటే కేవలం కూటమి అభ్యర్థికి మాత్రమే ఓటేయాలి. ఇది ఆల్రెడీ జనం డిసైడ్ అయ్యారు. కూటమి అభ్యర్థిని మటుకే గెలిపించుకోబోతున్నారు. ఈ రోజు వీళ్ళిద్దరూ పోటీ పడాల్సింది వీళ్ళిద్దరితో కాదండి, నోటాతో మాత్రమే పోటీ వీళ్ళిద్దరికి కూడా. వైసీపీకి అయినా సరే, కాంగ్రెస్ తో అయినా సరే ఈ రోజు వాళ్ళిద్దరిని నమ్మే పరిస్థితుల్లో జనం ఎవరు కూడా లేరు. వాళ్ళు చేసింది ఏంటో చెప్పకుండా ఊరికే ఎవరికి వాళ్ళు డబ్బా కొట్టుకోవడం సరిపోతుంది. మేమని ఎవరి నీడను వాళ్ళు చూసి మేము బలవంతులను చెప్పుకునే పని తప్ప అంతకు మించి అక్కడ ఏమీ కూడా జరగట్లేదు. వాళ్ళిద్దరూ కూడా మాకు నోటాతో సమానమే. వాళ్ళు పోటీ పడాల్సి వస్తే నోటాతో పోటీ పడాలి తప్ప అంతకు మించి వేరేది లేదు. ఓకే, ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తాను, అయిపోయింది కదా, ఏదైతే అధికార పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా సరే ప్రజలు లెక్కలోకి తీసుకోవట్లేదు, నోటాకి ఎన్ని వస్తాయి అన్ని వస్తాయి అంటున్నారు. సో మీ 3 పార్టీల పొత్తుకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది కదా. గతంలో విభేదించారు, ఇప్పుడు కలిసి ఉన్నారు, ఎందుకు, ఏంటి ఈ లెక్కలేంటి? అనేక సార్లు బీజేపీ కావాలని చెప్పి చేసింది, కొన్ని సందర్భాల్లో ఈ అరెస్టులు కావచ్చు, కోర్టు ఇష్యూలు కావచ్చు, ఢిల్లీకి వెళ్ళి మాట్లాడడం కావచ్చు, అనేక సందర్భాల్లో మాడుకున్నాం. బీజేపీని కూడా వ్యతిరేకించిన సందర్భాలు మన డిబేట్లో కోకొలలు.
కాబట్టి అటువంటి మేడం పరిస్థితుల్లో లక్ష్యం ఈ బలం తిరుపతి చెప్పి మీరు ఈ విధంగా అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. భాస్కర్ గారు మీ ఆడియో అసలు అర్థం కావట్లేదండి, ప్లీజ్ లేదంటే ఒకసారి చెక్ చేసుకోండి, నెట్ సిగ్నల్ చెక్ చేసుకోండి. పూర్తిగా అసలు ఏమి అర్థం కావట్లేదు, ఆడియో అనేది బ్రేక్ అవుతూ వస్తుంది. ప్లీజ్ రాకేష్ గారు, ఏంటి మరి ప్రజలు ఈ పొత్తు గురించి ఒక అభిప్రాయానికి అయితే వచ్చుంటారు కదా, ఎందుకు విడిపోయారు, ఎందుకు కలుస్తున్నారు, ఏంటి ఈ లెక్కలు అనేది? మంచి ప్రశ్న అడిగారు ఆశా గారు. ఐ న్యూస్ ప్రేక్షకుల ద్వారా ఈ రోజు రాష్ట్ర ప్రజలకి దీని గురించి వివరంగా చెప్పాల్సిన అవసరం, బాధ్యత తెలుగుదేశం పార్టీకి కానీ కూటమిలో సభ్యులకు కానీ ఉంది. గతంలో మనం తీసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ భాగస్వామిలో దూకుడు పెంచి విపరీతమైన అభివృద్ధి కార్యక్రమాలతో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళటం జరిగింది. రాష్ట్ర ప్రజలు దాని సాటిస్ఫాక్షన్ లెవెల్లోనే ఉన్నారు. ప్రత్యేక హోదా తేకపోయినా కూడా ప్రత్యేక ప్యాకేజీ రూపంలో కావాల్సిన దానంత డబ్బులు ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి తెచ్చుకుంటూ రాష్ట్రానికి కావాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో, రాజధానిలో కొన్ని బిల్డింగ్లు కానివ్వండి, ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, పోలవరం కానివ్వండి, ఇలా అనేక అంశాలు విడతల వారీగా ఒక్కోటి కేంద్రం నుంచి రాబట్టి జాగ్రత్తగా ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ అన్నింటినీ, ఎయిమ్స్ హాస్పిటల్ కానివ్వండి, పెట్రోలియం యూనివర్సిటీని కానివ్వండి, జాగ్రత్తగా ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసుకుంటా వచ్చాం, ఒక పునాది వేసుకుంటా వచ్చాం. జగన్మోహన్ చాప కింద నీరులాగా రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలు ఏమున్నాయనేది తెలుసుకుంటూ దాని అనుగుణంగా చేశాం. దీన్ని జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఎత్తుకున్నాడు, ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా ఉంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటది అని జనాలందరి మనసులో వెళ్ళి ఇదే పనిగా వాళ్ళ నాయకులు కేడర్ చేత, సోషల్ మీడియా చేత ఇదే డబ్బా కొట్టుకోవటం మొదలు పెట్టాడు. సరే, మేము కూడా ఇదే విషయం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడితే ఇది ఇప్పుడు అయిపోయిన అంశం, ఇది ఇప్పుడు జరగదు అని కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నప్పుడు కూడా 1కి 10 సార్లు ఇది చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, మాకు హామీ ఇచ్చారు, మేము తీసుకొస్తాం, మేము మెడలు వంచుతాం, మేము సాధ్యం చేస్తాం అని చెప్పి ఫేక్ ధర్నాలు, ఫేక్ పోస్టులు, ఫేక్ వీడియో క్లిప్పింగ్లు వదలటం జరిగింది. ఇవన్నీ కూడా జనం ఎక్కడ కరెక్ట్ అని భావించారని మేము మోడీ గారితో కొట్లాడటం జరిగింది. రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదాకి మీరు ఇవ్వండి అని. అదే టైంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదాని ఎక్స్టెన్షన్ చేశారు. ఆ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఏమాత్రం మనం ఎందుకు తగ్గాలి, ఎక్కడో చోట కాంప్రమైజ్ అవ్వకుండా ఫైట్ చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన మీద ఉందని మేమిద్దరం కూడా ఆ రోజు మోడీ గారి మీద ఒత్తిడి తీసుకురావడానికి, ఆ రోజు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మోడీ గారి మీద ఎన్ని రకాలుగా ఒత్తిడి చేయాలో ఆ ఒత్తిడి చేయటం జరిగింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అబద్ధపు మాటలు చెప్పారో అక్కడ బయటపడిపోయి జనమందరూ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా ప్రత్యేక హోదా మెడకాయలు వంచి నరికి తీసుకొస్తాడేమో అనుకున్నారు. కానీ చివరికి బాబాయి నరికాడు, కానీ ప్రత్యేక హోదా కోసం ఏమి నరకని పరిస్థితి మనం అందరం కూడా చూసాం. అయిపోయిన తర్వాత గవర్నమెంట్ లో కట్ చేస్తే ఈ 5 ఏళ్లలో ప్రత్యేక హోదా అని మీడియా ముందు మాట్లాడటానికే భయం గదలాడిపోతున్నారు. ఢిల్లీ పోయి ఒక్క ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి, ఇక్కడ ఒక్క ప్రెస్ మీట్, లైవ్ ప్రెస్ మీట్. వైసీపీకి సంబంధించి మనం చూస్తున్నాం. రాకేష్ గారు, నేను మళ్ళీ అది అడుగుతున్నా, మీ స్టాండ్ ఏంటి? గతంలో విభజించారు, ఇప్పుడు కలిశారు, మరి ఇప్పుడైనా సరే మీరు అప్పుడు అంటున్నారు కదా ఈశాన్య రాష్ట్రాలు ఒక రాష్ట్రానికి ఎక్స్చేంజ్ చేశారు, కొత్తగా ఇచ్చింది కాదు, ఎక్స్చేంజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ముగిసిన అధ్యాయం చెప్పి క్లియర్ కట్ గా బీజేపీ, అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ క్లియర్ కట్ గా చెప్పేసింది ఇది ముగిసిన అధ్యాయం ఇవ్వమని చెప్పి. మరి అప్పుడు ప్రత్యేక హోదా అన్నారు, తర్వాత ప్యాకేజ్ అన్నారు, ప్యాకేజ్ నుంచి యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా అన్నారు, నల్ల చొక్కాలు ధరించారు, పార్లమెంట్ ముందు నిరసనలు చేశారు, మోదీకి సంబంధించి కూడా వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తున్నాం రాకేష్ గారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు 19 ఎలక్షన్స్ సింగిల్ గా వెళ్లారు, పార్టీ పరాజయాలు, విజయాలు ఇవన్నీ కూడా చూసే ఉన్నాం. ఇప్పుడు 24కి వచ్చి మళ్ళీ అందరూ కలుస్తున్నారు. కలిగి గల కారణం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఇప్పుడేమన్నా బీజేపీ మీకు హామీ ఇచ్చిందా రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి? అప్పుడు విభేదించి ఇప్పుడు కలవడానికి మెయిన్ రీజన్ ప్రత్యేక హోదా కదా మీరు చెప్పేది. ఆశా గారు, నేను ఒకటే చాలా క్లియర్ గా అర్థమయ్యే భాషలో చెప్తానున్నా, ఈ రోజు పొత్తు పెట్టుకున్నామంటే 3 పార్టీలు పైన అనుకొని పెట్టుకున్న అంశాలు కాదు. 4.5 సంవత్సరాల నుంచి ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వికృత క్రీడ తట్టుకోలేక గ్రామాల నుంచి, పంచాయతీల నుంచి కూడా ఇది మొదలైంది. ఈ 3 కలిస్తే బాగుంటది, ఈ 3 కలిస్తే బాగుంటాయి అని టీ కొట్లు కాడ, రచ్చబండల కాడ, పల్లెటూరులో బస్ స్టాపుల్లో మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. ఏదైతే ఆ కింద నుంచి మాట్లాడుకున్నది ఆశ మేరకు, ప్రజల కోరిక, 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ పార్టీకి అధినేత. 45 సంవత్సరాలు
అనుకున్నప్పుడు సింగిల్ గా వెళ్తే ప్రజలు మీకు పట్టం కట్టరన్న 3 పార్టీల పొత్తులోనే వెళ్ళాలని అధికార పార్టీ మేము సింగిల్ గానే వెళ్తామని చెప్తున్నారు కదా. సో సింగిల్ గా వెళ్తే ఓడిపోతామని చెప్పి ఏమన్నా అభిప్రాయమా? నేను చెప్తాను. దానికి కూడా మీకు క్లారిటీగా ఇస్తాను. సింగిల్ గా వెళ్తే సార్ ఒక్క నిమిషం అండి, సింగిల్ గా వెళ్తే గెలవు అనేది కాదు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు కావాల్సిన పనులు, కావాల్సిన అవసరాలు కొన్ని ఉన్నమాట వాస్తవం. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయిందో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక దానికి 10 నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం. ఈ రోజు ప్రతిదీ కూడా మనం కాపాడాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని ప్రత్యేక నిధులు కానివ్వండి, కొన్ని ప్రత్యేక శాంక్షన్స్ కానివ్వండి, కొన్ని ప్రత్యేక పథకాలు కానివ్వండి, ఖచ్చితంగా ఒప్పించి తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి మటుకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు పాతాళానికి పడిపోయింది, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మిగిలిపోయింది, దివాలా దశగా తయారు చేశారు. దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలంటే ఖచ్చితంగా కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న రాజకీయ పార్టీ గాని, ప్రభుత్వం గాని అండదండలు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం. అది ప్రత్యేక హోదా ద్వారానా, ప్రత్యేక ప్యాకేజీ ద్వారానా, లేకపోతే వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్స్ ద్వారానా, పథకాల ద్వారానా, లేకపోతే ప్రత్యేకమైన వాళ్ళు ఒక స్పెషల్ కేటగిరీలో కొన్ని జిల్లాలకు ఇచ్చే డబ్బుల ద్వారానా పక్కన పెడితే, వీటన్నిటినీ కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అప్పులు చేయటం కాదు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిధులు రాబట్టుకొని రూపాయికి రూపాయిన్నర రాబట్టుకొని ఇక్కడ రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ కృత్రిమంగా మళ్ళీ డబ్బుల్ని మనం పెంచి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం 12 లక్షల కోట్లలో అప్పులు మునిగిపోయింది మేడం. రేపు పొద్దున జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎక్కడుంది ఈ జీతాలు కరెక్ట్ టైంకి ఇవ్వగలుగుతున్నారా? ఈ రోజు ఎవరైనా సరే అప్పు లేకుండా ఏ ఒక్క పథకమైనా రిలీజ్ చేయగలుగుతున్నారా? ఎక్కడుందండి ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి? ఈ రోజు వీటన్నిటిని మెరుగుపరచాలంటే నెక్స్ట్ మీరు అధికారంలో వచ్చినా చేసేది అదే. సూపర్ 6 టీడీపీకి సంబంధించి సూపర్ 6 అనే పేరుతో ముందుకు వచ్చినటువంటి టీడీపీ అంతకు మించి 15,000 రూపాయలు, 1,500 రూపాయలు, 3 గ్యాస్ సిలిండర్లు, 20 లక్షల ఉపాధి అవకాశాలు ఇవన్నీ చెప్తూ ఉన్నారు. మరి ఇంతకు మించి ఆర్థిక స్తోమత ఏ విధంగా ఉంటుంది ఇప్పటికే సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ విధంగా సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు? ఒక్క నిమిషం మేడం. ఆశా గారు, సంక్షేమం అభివృద్ధి రెండు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి రెండు కళ్ళు లాంటివి. మేము సంక్షేమం ఎలా అయితే చేస్తామంటున్నామో అభివృద్ధి చేసి డబ్బులు తీసుకొచ్చి సంక్షేమం చేస్తామని చెప్తున్నాం, అప్పులు చేసి కాదు. అది చాలా క్లియర్ గా 1కి 10 సార్లు ఎన్డీఏ కూటమి తరపున మేము మెన్షన్ చేయడం జరిగింది. అభివృద్ధి చేసి తద్వారా వచ్చిన డబ్బుతో సంక్షేమం అందిస్తామని చాలా వివరంగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పులు చేసి సంక్షేమం చెయ్యం, అభివృద్ధి చేసి వచ్చిన రాబడి ద్వారా ఈ ఫలాలని ప్రజలకు అందజేస్తామని చెప్పాం. ఆ మాటకు మేము కట్టుబడి ఉన్నాం. వైఎస్ఆర్సీపీకి ఏదైతే ఓటు బ్యాంక్ ఉంటుందో అది ఓటు బ్యాంక్ ఉంటుంది, టీడీపీకి ఏదైతే ఓటు బ్యాంక్ ఉంటుందో ఆ ఓటు బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఏదైనా ఇంకొక పార్టీ పుంజుకుంటుందంటే ఏ ఒక్క ఖాతా నుంచైనా ఓటు బ్యాంకు అంటే తీసుకుంటారు కదా. ఎంతో కొంత అయితే పుంజుకుంది కదా కాంగ్రెస్, దాన్ని అంగీకరిస్తారా? అందుకే షర్మిల గురించి చంద్రబాబు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు, చెల్లి అనే ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు. ఇవన్నీ తీసుకొస్తున్నప్పుడు ఎంతో కొంత మైలేజ్ ఉండబట్టే అక్కడ విమర్శలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఓటు బ్యాంక్ అనేది ఎవరి ఖాతా నుంచి కాంగ్రెస్ అకౌంట్ లోకి వెళ్తుంది అనుకోవచ్చు? నేను ఒకటే చెప్తా ఆశా గారు, చెల్లిని చెల్లి అనక ఏమంటాం ఆశా గారు? ఆమె చెల్లే కదా, జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల్లే కదా, చెల్లెల్ని చెల్లి అనే అంటాము, అంతకన్నా ఏమంటాం మనం? రెండోది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంటే షర్మిల గారు వైఎస్ఆర్ సిపిలో ఒక పార్ట్, వాళ్ళ నానిచ్చిన ఆస్తిలో ఏ విధంగా అయితే షర్మిల గారికి వాటా ఉంటుందో ఈ రాజకీయ పార్టీలో కూడా షర్మిల గారి కష్టం, షర్మిల గారి వాటా ఉన్న మాట వాస్తవం. షర్మిల గారి ప్రభావం వల్ల కొన్ని ఏరియాస్ లో ఓటు ప్రభావం ఉంది. షర్మిల గారి ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ ఆ రోజు వైఎస్ఆర్ సిపికి బెనిఫిట్ అయింది. అది గెలవటానికి అవి పనికొచ్చిందా లేదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఇంకొక స్టెప్ ఎదగటానికి అయితే షర్మిల గారి కష్టం, కృషి, ఓట్ బ్యాంకు పనికొచ్చిందనే మాట వాస్తవం. ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారే పాదయాత్ర చేసి ఒక రకంగా వైఎస్ఆర్ సిపికి ఊపిరి పోల్చారు, ఒక రకంగా వైఎస్ఆర్ సిపికి ఊపిరి పోల్చారు నిజం చెప్పాలంటే. కానీ ఈ రోజు చెప్పింది ఏంటంటే ఈ రోజు అక్కడి నుంచి డివైడ్ అయ్యి షర్మిల గారు వేరే పార్టీ పెట్టారు అంటే అది ఖచ్చితంగా వేరే పార్టీలో కాంగ్రెస్ లోకి వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా వైఎస్ఆర్ సిపి రెండుగా డివైడ్ అయిందని భావిస్తున్నాం తప్ప కొత్తగా ఈ రోజు రాష్ట్రంలో వచ్చిందని లేదు. ఏదైతే వైఎస్ఆర్ సిపికి మేము 30%, 32% ఓట్ బ్యాంక్ మాది ఉంది అని అంటున్నారో ఇందులో 10%, 15% షర్మిల గారు ఓట్ బ్యాంక్ షర్మిల గారికి వెళ్ళిపోతుంది, 10 to 15% వైఎస్ఆర్ సిపి పార్టీ మెనకపోతా ఉంది, మిగిలిన 10% నోటాకి వెళ్ళబోతా ఉంది. అందుకే ఈ 2 పార్టీలు నోటాతో పోటీ పడాలి తప్ప ఎన్డీఏ కూటమితో కాదని నేను చాలా క్లియర్ గా చెప్తున్నానండి. ఒక నిమిషం,
గజేంద్ర గారు ఒక నిమిషం అండి. భాస్కర్ గారు చెప్పండి. మేడం, ఎన్డీఏ భాగస్వామ్యమైనటువంటి పార్టీలను ఆంధ్రప్రదేశ్ లో స్వాగతించరు. ఎందుకంటే ఆ దినం పాసిపోయినటువంటి లడ్లు అన్నటువంటిది ఈ దినం తిరుమల లడ్లు అయిపోయాయి. అదే విధంగా ప్రత్యేక హోదా మీద ప్రాజెక్టు మీద మాట్లాడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అయిపోయినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఒక శాతం ఓట్లేటువంటి బీజేపీ పార్టీకి ఎదురవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా భాస్కర్ గారు ఐఎమ్ సారీ అండి, అసలు మీ వాయిస్ అనేది అర్థం కావట్లేదు. ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే మీరు మాట్లాడితే ప్యానల్ మెంబర్స్ కి. ఒక నిమిషం సార్ ప్లీజ్, అది చెక్ చేయండి. మా టీం కూడా ఒకసారి చెక్ చేస్తారు ప్లీజ్. గజేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. గజేంద్ర గారు, ఒక పక్క మేమంతా సిద్ధం, అంతకుముందు సిద్ధం, అంతకుముందు గడప గడపకు బస్ యాత్ర. ఒక నిమిషం అండి, ఒక నిమిషం ప్లీజ్. లేదు సార్, స్ట్రక్ అవుతోంది. ఒకసారి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేస్తారనుకుంటా, మా టీం మాట్లాడతారు ప్లీజ్. గజేంద్ర గారు, ఒకదాని తర్వాత అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకదాని తర్వాత ఒకటి కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కాబట్టి ఉన్నారు. ఇప్పుడు ఏకంగా సీఎంఏ ప్రజలకు వస్తూ ఉన్నారు, మేమంతా సిద్ధం అంటూ కూడా సభలు, సమావేశాలు, రోడ్ షోలు మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే సీఎం కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల్ని, కొన్ని పార్టీలని టార్గెటింగ్గా మాట్లాడేది మనం చూస్తూ ఉంటాం. అధికార పార్టీ కాబట్టి ప్రతిపక్షాల మీద ఆర్గ్యూ చేస్తుంటారు, విమర్శలు చేస్తూ ఉంటారు. ఎక్కువగా మనకి టీడీపీ, జనసేన 2 పార్టీల మీదే విమర్శలు చేసేటువంటి అధికార పార్టీ లేదంటే సీఎం కావచ్చు. బీజేపీ మీద కూడా అంత ఫోకస్ పెట్టరు. పార్టీ గుర్తుల గురించి మాట్లాడినప్పుడు కూడా బీజేపీ గురించి కానీ కేంద్ర ప్రభుత్వం ఏవి ఇవ్వలేదనే విషయాన్ని కానీ లెక్కల్లోకి తీసుకురారు, కన్సిడర్ చేయరు. అట్లాగే చెల్లి గురించి మాట్లాడతారు, ఏదో జాతీయ పార్టీ, ఎక్కడ డిపాజిట్లు రాని పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి అంటారు తప్ప షర్మిల గురించి ఇట్లా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని చెప్పి పేర్లు పెట్టి పిలిచేటువంటి సీఎం మరొక వ్యక్తులను పేరు పెట్టి పిలవరు, పార్టీల పేర్లు కూడా ప్రస్తావన తీసుకురారు. ఏ విధంగా చూడొచ్చు? ఒకవేళ ఎంతో కొంత ఓట్ బ్యాంక్ పెరిగితేనే కదా ఈ మిగతా పార్టీలు ఉన్నటువంటి మిగిలిన మినిస్టర్స్ కావచ్చు, ఎక్స్ మినిస్టర్స్ కావచ్చు కామెంట్స్ చేస్తున్నప్పుడు ఆ ఓట్ బ్యాంక్ ఎటు ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకోవచ్చు? ముందుగా ఆయన కట్ చేయండి అబ్బా. నమస్కారం తెలియజేసుకుంటూ ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓట్ బ్యాంకు ఎటు కూడా పోదు. పక్కనున్న పార్టీలో ఉన్నటువంటి ఓట్ బ్యాంకు మా దానికి వచ్చి మా పార్టీకి వేసేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఎందుకు అంత గట్టిగా నమ్ముతున్నాము, ఎందుకు అంత గట్టిగా చెప్తున్నాము అంటే మేము చేసినటువంటి కార్యక్రమాలు రోజు రోజుకి, మేము అధికారం లేనప్పుడు మమ్మల్ని నమ్మి 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలకి ఆ 151ని 175 ఏ విధంగా చేయాలన్నది మేము ఈ 5 ఏళ్లలో పరిపాలన సాగించుకుంటూ మేము అనేక సర్వేలు చేసుకుంటూ ప్రజలకి ఏ విధంగా మేలు చేయాలి, ప్రజల్ని పేదరికం నుంచి ఏ విధంగా తొలగించాలి, పేదరికాన్ని ఆలోచిస్తూ 170 స్థానాలకి 170 స్థానాలు ఏ విధంగా గెలవాలన్నది మా యొక్క ఆశయం. దానికి అనుగుణంగా ప్రజలకి ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందో దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము, చేయబోతున్నాము. కాబట్టి మా ఓట్ బ్యాంక్ అన్నది పార్టీలు వేరే పార్టీలకి వెళ్ళేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితిలో ఒకే ఒక ఓటు కూడా పోదు. పక్కన ఉన్న పార్టీలో ఉన్నటువంటి ఓట్లు వైఎస్ఆర్సీపీకి వేస్తారని మేము భావిస్తున్నాము. అది వాస్తవంగా కూడా ఉంటది. ఇతర పార్టీల గురించి లేదా మా నాయకుడు మోడీ గారి గురించో లేకపోతే కాంగ్రెస్ గురించో లేకపోతే ఇంకో పేర్లు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పార్టీ ఉనికి కానీ మనుగడ కానీ ఆంధ్ర రాష్ట్రం లేదు. స్వయాన అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద బడా లీడర్లు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం గెలవబడితే గెలవలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంది. కాబట్టి వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రము, నాశనం చేసేటువంటి వ్యక్తులు, చీడ పురుగులు, 420లు, చీటర్లు ఎవరు ఉన్నారంటే దాంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇద్దరు పేర్లు. ఆ ఇద్దరులో మనకు ఎవరో కూడా తెలుసు. ఆ ఇద్దరి గురించి నేను ప్రస్తావిస్తుంటాం. ఎందుకంటే మా మీటింగ్ లో మా నాయకుడు మాట్లాడేటప్పుడు 100% ఏదైనా మా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దాంట్లో 99% మా గురించి మేము మాట్లాడుకుంటాము. 1% మాత్రము ఇతర పార్టీ ఆ ఇద్దరు ఎవరి పేర్లు అయితే చెప్పుకుంటున్నామో వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలకి మేము కౌంటర్ ఇచ్చేటువంటి దాఖలాలు మా నాయకుడికి కానీ మా పార్టీ కంటే మా పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి. కాబట్టి దాంట్లో మేము వాళ్ళ మీటింగ్ లో చూసుకున్నట్లయితే వాళ్ళ మీటింగ్ ఏమవుతుంది,
99% మా జగన్మోహన్ రెడ్డి గురించి కానీ, మా పార్టీ గురించి కానీ, మా పార్టీ నాయకుల గురించి కానీ, మా పార్టీ సిద్ధాంతాల గురించి కానీ మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటది. 1% కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు చెప్పుకునేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు ఎంతసేపు అయినా అధికారం ఉన్న పార్టీని మేము ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో మేము అధికారంలో లేనప్పుడు మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడాడు. ఇప్పుడు మమ్మల్ని అధికారం ఉన్నప్పుడు కూడా మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. రేపు మళ్ళీ కూడా అదే మాట మాట్లాడేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు గర్వంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత మీకు ఉంది కదా. మీరు పెద్ద పోటుగాడు కదా, దేశ నాయకుడు కదా, ప్రపంచంలో ఏదో కొత్త కొత్త వస్తువులు కనబెట్టినా అని చెప్పుకునే వ్యక్తి ఈ 3 పార్టీలతో కలిసి మా మీద పోటీకి వస్తుంటే సిగ్గు అనిపించడం లేదా వీళ్ళకి? ఎందుకంటే వీళ్ళు ఓడిపోతారనేసి ఒక భావనతోటి ఈ ముగ్గురు కలిస్తే 2014లో ఎట్లా కలిసి అయితే మేము పోటీ చేసి గెలిచిపోయినామో ఆ విధంగా వాళ్ళు గెలిచిపోవాలని ఒక భ్రమలో, ఒక ఊహాగానాల్లో ఉండి మళ్ళీ మేము కలిస్తే సెంటిమెంట్ తో మళ్ళీ మేము గెలిచిపోతామని ఒక భ్రమలో మా మీద వాళ్ళ ముగ్గురు కూడా కలిసి వచ్చి పోటీ చేసిన పరిస్థితి ఉంది. వీళ్ళు మేము ఓడిపోతాం అంటున్నారు. అంత రాకేష్ అన్న మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ చిత్తుగా ఓడిపోతుంది, ఒక 10% కూడా రాదు అనేసి. 10% కాదు, మేము ఎన్ని శాతం ఓట్లు తెచ్చుకుంటాం మీరు 10% ఓట్లు 10 మంది ఎమ్మెల్యే గెలిపించుకొని చూద్దాం. అది కూడా వద్దు, ఒకే ఒక నాయకుడు, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, కుటుంబంలో వెళ్ళమని చెప్పని చూద్దాం. ఎందుకంటే 170 గెలిచి రాష్ట్ర దేశ చరిత్రలోనే మేము చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి కార్యక్రమం చేస్తున్నాము. నిన్న కూడా మాట్లాడుతున్నాం, మా నాయకుడు గర్వంగా చెప్పుకుంటాం, కాలరేఖ చెప్పుకుంటున్నాం, ఇది మా నాయకుడు అని చెప్పుకునేటువంటి భరోసా కల్పించాడు మాకు. మేము గొప్పగా మా నాయకుడు ఫోటో గుండెల మీద పెట్టుకొని మేము మాట్లాడే ప్రజల మధ్య తిరిగే పరిస్థితి ఉంది. మేము గతంలోనే చాలా వరకు లెక్కలు చెప్పుకున్నాము. ఒక నిమిషం ఏదైతే ఇప్పుడు మనకి ప్రత్యేక హోదా గురించి నడుస్తోంది కాబట్టి గతంలో ఇదే ప్రత్యేక హోదా గురించి కదా ప్రజల ముందు పెట్టున్నారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో వచ్చినటువంటి పార్టీ మెడలను చెప్తామని చెప్పారు కానీ, తెస్తామని చెప్తున్నారు కానీ అక్కడ మాకు ఒక్క ప్రయారిటీ అంటే మాకు అవసరం ఉంటే చేస్తామనే విషయాన్ని ఎప్పుడు ప్రస్తావన తీసుకురాలేదు. అధికార పార్టీలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు చెప్పింది అదే ప్రజలు కూడా నమ్మున్నారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ తీసుకున్న స్టాండ్కి టీడీపీ తీసుకున్న స్టాండ్ కూడా యూటర్న్ తీసుకుని మీ మాటను పట్టుకుని వాళ్ళు కూడా బీజేపీతో యాంటీ అవడము 2019 రిజల్ట్స్ మనం చూస్తున్నాం. కానీ ఇప్పటికీ కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూనే ఉన్నాం, మేమే తెస్తామని చెప్తున్నారు. అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? మరి ప్రజలు నమ్ముతారా? మా నాయకుడు గతంలోనే అనేక సార్లు ఈ ప్రత్యేక హోదా గురించి అంశం గురించి మాట్లాడడం జరిగింది. మేము అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి తక్కువ స్థానాలు వస్తే మా యొక్క ఎంపీ స్థానాలు అడిగితే అక్కడ డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ బట్టి మేము ఖచ్చితంగా మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాట ఇది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ఇది కాదు. మేము అదే అంటున్నాం. ఆ రోజు మేము ఏమనుకున్నామంటే నరేంద్ర మోడీ గారికి తక్కువ సీట్లు వస్తాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీని మేము వాళ్ళు అడుగుతారు, అప్పుడు మేము డిమాండ్ పెట్టి ప్రత్యేక హోదాని అడుగుదాం అనుకున్నాం. కాకపోతే రెండో విషయం ఏంటంటే ఆ రోజు ప్రత్యేక హోదా వద్దు, మాకు ప్యాకేజీలు కావాలని వీళ్ళు అనేకటువంటి సంస్కరణలు చేసి చట్టాల్లో మార్పులు చేసుకుని ప్రత్యేక ప్యాకేజీకి మద్దతు తెలుపుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మేము అనేక మార్లు పార్లమెంట్ లో కానీ నరేంద్ర మోడీ గారు మా ముఖ్యమంత్రి చాలా సార్లు అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మీ గతంలో ఉన్నటువంటి నాయకులు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ప్రత్యేక హోదా వద్దు, మాకు ప్రత్యేక ప్యాకేజీ కావాలని ప్యాకేజ్ తీసుకున్నారు, మళ్ళీ మీరు దీన్ని అడుగుతుంటే ఎలా అనేసి అనేక మెలికలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఈ పార్టీకి ఉంది. అంటే తప్పు ఎవరిది ఇక్కడ? ఆ రోజు మీరు ప్రజల ముందు ఉంచుతున్నారంటే ప్రజలు ఏమన్నా తెలియని విజ్ఞత లేని వాళ్ళు అనుకుంటున్నారా? ఇన్ని చెప్తూ ఉన్నారు. గతంలో టీడీపీ ఇట్లా యూటర్న్ తీసుకుందనేదే కదా అప్పుడు ట్రంప్ కార్డ్ కింద యూజ్ చేసినటువంటి వైసీపీకి ఎప్పుడు లేనటువంటి, ఇంతకుముందు మీరు చెప్పారు రికార్డ్ క్రియేట్ చేశారు, ఎస్ సెట్ చేశారు మార్క్ అనేది 151 భారీ మెజారిటీ అనేది 170 స్థానాలకు సంబంధించి. కానీ ఇప్పుడు అదే మిస్టేక్ గతంలో టీడీపీ ఏదైతే చేస్తుంది ఇప్పుడు వైసీపీ కూడా అదే స్టాండ్ తీసుకొని అదే ట్రంప్ కార్డ్ కాదని చెప్పి ఈ 5 సంవత్సరాలు అంటే రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అయింది, ఇప్పటికి వచ్చి ప్రత్యేక హోదా లేదు, ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి రాజధాని ఏదంటే కూడా 3 క్యాపిటల్ సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు, వైజాగ్ నేను వెళ్తాను అక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తా అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారంటారా? పదే చెప్తున్నాము. ఒకసారి ముందు ఏ విధంగా జరిగాయో కార్యక్రమాలు దానికి అనుగుణంగా చట్టాలు కానీ లేకపోతే వేరే రంగాల్లో మనకు అనుకూలంగా ఉంటాయి. ఆ రోజు వాళ్ళు
మాకు ప్రత్యేక హోదా వద్దు, మాకు మీరు ఏది ఇస్తే అది మేము తీసుకుంటాము అనేసి వాళ్ళు మెడలు వంచుకొని రాష్ట్రానికి రాజధాని అనే గజేంద్ర అంశాన్ని గారు గురించి మళ్ళీ వస్తే- అదే చెప్తున్నారు. అప్పుడు టీడీపీ తీసుకున్న కాదండి, స్టాండ్ కే కదా అవునండి, 2019లో మీకు అవును, ఓటేసింది మేము ప్రజలు అదే అంటున్నాం. నమ్మి. అవునండి, మేము చెయ్యాలని చిత్తశుద్ధితోనే, మేము ప్రజలకి మేలు చేయాలని చిత్తశుద్ధితోనే, వాళ్ళకి మంచి జరగాలని ఒక మంచి ఆశయంతోనే మేము వాళ్ళు ప్రత్యేక హోదా అనే అంశాన్ని తీసుకొచ్చి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని అంటే, కేంద్రంలో ఉన్న ప్రభుత్వము అనేక సార్లు అడిగినా, అనేక సార్లు మొరబెట్టుకున్నా, అనేక సార్లు విజ్ఞప్తి చేసినా వాళ్ళు స్పందించకుండా ఇది ముగిసిపోయిన అధ్యయనము, మేము చేయలేము, మా వల్ల కాదు అని ఉమ్. డైరెక్ట్ గా చెప్పినటువంటి సందర్భాలు మనం పరిస్థితి. చూసాము. అవును. వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళని ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టి ప్రత్యేక హోదా సాధించగలుగుతాము? వాళ్ళకి ఏమో మెజార్టీ ఓకే, ఉన్నారు. మరొక క్వశ్చన్ అండి, సమాధానం చెప్పండి. నేను భాస్కర్ గారితో మాట్లాడాలి. వచ్చే ఎలక్షన్స్ లో మీరు గెలిస్తే గనక ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి ప్రజల ముందుకు వెళ్తారా, లేదంటే కనుక ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావన తీసుకురాకుండా ముందుకెళ్తారా? మేము ఈ రోజు కూడా చెప్తున్నాము, ప్రత్యేక హోదా తీసుకొచ్చేటువంటి ప్రభుత్వము నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఏ విధంగా? వేరే వాళ్ళకి అటువంటి అవకాశం ఉండదు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు మీరు? 2050లోనా? కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? మీరేం చేసినారు? మీరు అధికారంలో ప్యాకేజ్ తీసుకోకుండా మీరేం చేసినారు? మేము ప్రజలకి సంక్షేమ, మేము ప్రజలకి ఎంత సంక్షేమం చేసామో, ప్రజలకి ఎటువంటి కార్యక్రమాలు చేసినామో చెప్తాం. మీరు చేసినటువంటి కార్యక్రమం ఒకే ఒకటి చెప్పుకుంటే సిగ్గుసరం లేనటువంటి మీరు మేము ఎన్ని కంపెనీలు తీసుకొచ్చినాము? మన్నగొండ మైసూరులో పెట్టాము సమ్మిట్, మన్నగొండ సమ్మిట్ పెట్టినాం. ఎన్ని కంపెనీలు తీసుకొచ్చినాము? మీరు మోడీని టెర్రరిస్ట్, ఓకే, ఓకే, ఒక్క నిమిషం. భాస్కర్ గారు, మీరు భాస్కర్ గారు కలిసి సంసారం చేసుకుంటే సిగ్గనిపించగలదు మీకు? మోడీతో కలిసి సిగ్గనిపించలేదా? పవన్ కళ్యాణ్ కలిసి సిగ్గనిపించలేదా? ఓటు బ్యాంకులు కలిసి ప్రారంభం చేస్తున్నారు మీరు, మీకు సిగ్గనిపించాలి. మీరు ఫస్ట్ మీరు 14 సంవత్సరాలు పొడిచిందండి. ఓకే, రెండు పార్టీలు విమర్శలు చేసుకుంటే ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది ఏ పార్టీ ఏం చేస్తుంది అనేది. ఎస్ గజేంద్ర గారు ప్లీజ్, గజేంద్ర గారు ప్లీజ్, ఎవరు ఏం చేశారు అనేది కూడా ప్రజలు చూస్తున్నారు. 14 సంవత్సరాలు ఏం చేశారు, 5 సంవత్సరాలు ఏం చేశారు, ఇచ్చిన హామీలు అనేది. ఒక నిమిషం భాస్కర్ గారు, భాస్కర్ గారు ఒకటండి, ఇప్పటి వరకు ఒక్క క్యాండిడేట్ ను కూడా అనౌన్స్ చేయబోవడానికి కారణం ఏంటి? ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒక ఊహాత్మకంగా అడుగులేస్తుంది మేడం. ఆ దినం ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని భగ్నం చేసి ఆ దినం వైఎస్ఆర్సీపీకి మంత్రులతో సహా, ఎంపీలతో సహా, మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను అందే విధంగా తీసుకునిందో, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మీద భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు చేపట్టాక దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి శక్తి వచ్చింది. ఆ విధంగా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు, నాయకులు అందరూ కూడా ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మాకంటూ ఒక క్యాండిడేట్ అంటూ నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిటీ, మా కమిటీకి, కాంగ్రెస్ పార్టీ కమిటీకి లిస్ట్ అయితే పంపించున్నారు మేడం. ఆల్రెడీ క్యాండిడేట్లను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారు. మా యొక్క మేనిఫెస్టో అన్నిటిని సిద్ధం చేసుకుని ఉన్నారు. 1వ తారీఖున గడప గడప కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతుంది చంద్రబాబు రెడ్డి గారు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలు ఏమి చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ దినం మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి చెప్పడము, అదే విధంగా ఈ దినం కూటమిలో ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? పాచిపోయింది లడ్డు అన్నటువంటి లడ్డు ఈ దినం తిరుమల లడ్డు ఏ విధంగా అయిందో కూడా ప్రజలకు చెప్పి జనాల్లోకి వెళ్ళి ఓట్లు అడగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం మేడం. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము క్యాండిడేట్లను అయితే నియమించుకోవడానికి సంసిద్ధమై ఆల్రెడీ లిస్ట్ అయితే రెడీ అయింది మేడం. రేపు 1వ తారీఖున గడప గడప విజయవాడలో కార్యక్రమం చేపట్టబోతున్నారు. తరువాయి వెంటనే లిస్ట్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ దినం కూడా కొన్ని సీట్లు టీడీపీ రిలీజ్ చేయనటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని సీట్లు ఎక్కడ, అసలు సీట్లు కేటాయించకపోవడమే ఎక్కడ?
వాస్తవం మేడం, మేమైతే లిస్ట్ అయితే రెడీ అయి ఉన్నది మేడం. మేము ఈ కానీ manifesto ఎందుకంటారు release అంటే ఇంకెవరైనా అసంతృప్తులు ఆశావాహులు ఉన్నారా అని చెప్పి బేరీజ్ వేసుకునే పనిలో ఉందా కాంగ్రెస్ పార్టీ? ఏం లేదు మేడం. కాంగ్రెస్ పార్టీ గతంలో లేదంటే మీరు ఇప్పుడు 2019 మాట చెప్పున్నారు టీడీపీ ఇంకా అనౌన్స్ లేదని, టీడీపీకి అంటే వైఎస్ఆర్సీపీ అన్ని సీట్లను అనౌన్స్ చేసింది, ఇంకా పొత్తులో ఉన్నాయి, ఇంకా 2-3 ఎక్కడ ఉండిపోయాయి కాబట్టి అవి క్లియర్ చేసిన తర్వాత మాత్రమే ఇంకెవరైనా వస్తే దాన్ని చూసుకొని ఫైనల్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయడానిక ప్రణాళికలు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికి కూడా ఎవరైతే గట్టిగా ఫైట్ చేయగలుగుతారో, గెలవగలుగుతారో ఆ విధంగానే ప్రతి పార్టీలో కూడా క్యాండిడేట్లను నియమించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ లిస్ట్ అయ్యి ఉండాలి, రిలీజ్ చేస్తారు మేడం. మాకంటూ ఎవరో రిలీజ్ చేశారు కదా అని మేము రిలీజ్ చేసేటువంటి పార్టీ కాదు, మాది జాతీయ పార్టీ. అది ఈ దినం ఆంధ్రప్రదేశ్ లో 1% కూడా ఓట్లు లేనటువంటి బీజేపీ పార్టీ వాళ్ళపైన పెత్తనం చెలాయిస్తూ 10 సీట్లు తీసుకోవడం జరిగింది. గతంలో ఎన్ని సీట్లు పోటీ చేశారో కూడా మనం చూసాం. ఎన్ని ఓట్లు వచ్చాయో 100 కన్నా తక్కువ వచ్చినటువంటి పరిస్థితిని కూడా చూసాం కొన్ని నియోజకవర్గాల్లో. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం ఉంటుంది. ఎవరో రిలీజ్ చేశారు కదా మేము తొందరపడి రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం మాకైతే పోటీ లేదు. ఖచ్చితంగా మాకంటూ ఒక నిర్ణయాలు ఉంటాయి మేడం. దళిత ఓటర్లను టార్గెట్ గా చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. దళితుల ఓట్లే కాంగ్రెస్ పార్టీ మేడం. దాన్ని దండుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను కాంగ్రెస్ వాదిని చెప్పుకొని నాయకులను అయితే ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలను ఎమ్మెల్యేలను దోచుకున్నాడో ఆ విధంగా దళితుల ఓటును దోచుకున్నారు. ఈ దినం ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి పార్టీకి మందకృష్ణ మాదిక్ గారు నిన్న జరిగినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు కదా, ఆ విధంగా మళ్ళీ దండుకునేటువంటి ప్రయత్నంలో వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇందిరమ్మ అంటే దళితులు అంటే ఇందిరమ్మ అనేటువంటిది ప్రతి గ్రామంలోకి వెళ్ళినా గానీ దళితులు చెప్తారు మేడం. దళితులు అందరూ కూడా మేల్కొన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి 2024లో ఓట్లు వేసి ఆ రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా ఆశీర్దిస్తారని మేమందరం కూడా కోరుకుంటున్నాం మేడం. ఒకటండి, ఇంతకుముందు బీజేపీకి సంబంధించి ఎన్ని ఓట్లు వచ్చాయని చెప్పుకున్నాము. మరి కాంగ్రెస్ కూడా 175 నియోజకవర్గాలు 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది కదా, మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయండి? మేడం మేము 3వ స్థానంలో కూడా వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మేడం. మా రాజంపేట నియోజకవర్గం నుంచి నేనే 2019లో పోటీ చేశాను. ఒక్క సీటునే గెలుచుకోవడం జరిగిందా 2019 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ? ఒక్క సీటునే గెలుచుకోవడం జరిగింది ఒక నియోజకవర్గం? లేదు మేడం. ఒక ఎమ్మెల్యే వీళ్ళ యొక్క కుట్ర కుతంత్రాలన్నీ కూడా ఫలితం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో తీసుకెళ్లడంలో గానీ ఏదైతే ఓట్ బ్యాంక్ అని చెప్తున్నారు, ఇంతకు ముందు కూడా మీరు చెప్పున్నారు వైఎస్ఆర్సీపీలో ఉన్నదంతా కూడా కాంగ్రెస్ వాళ్ళే ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్స్ అందరిని కూడా తీసుకెళ్లారని చెప్పి. సో మీ టార్గెట్ ఇప్పుడు అధికార పార్టీ ఉన్నటువంటి ఓటు బ్యాంకును చీల్చడమా లేదు వ్యతిరేక ఓటును చీల్చడమా? అది ఏంటి, రెండు డిఫరెంట్ అక్కడ మేడం. ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా మాకు ప్రధాన పోటీదారులే. అదే విధంగా లోపాయకారి ఒప్పందం చేస్తున్నటువంటి జగన్ పార్టీ కూడా మాకు పోటీనే. మీ ఓటు బ్యాంక్ ఎక్కడుందనేది కదా. ఖచ్చితంగా మా ఓటు బ్యాంకు మాకు ఉంది మేడం. భారత్ జోడో యాత్ర ద్వారా అదే విధంగా శర్మిలా రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రావడంలో ఖచ్చితంగా ఓటు శాతాన్ని మేము ఈ వైపు తీసుకొచ్చుకున్నాం. గతంలో మమ్మల్ని 25 మంది ఎంపీలని గెలిపించండి, ప్రత్యేక హోదా తీసుకొస్తాం, అన్ని తీసుకొస్తామని కేంద్రంలో రావాలి కదా, కేంద్రంలో వస్తేనే కదా. చెప్పండి. కేంద్రంలో రానప్పుడు ఆ మాట అదే చెప్పాలి మీరు. మీరు కేంద్రంలో వచ్చే పరిస్థితి లేదు కదా ఇప్పుడు. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నాం. సర్వేలు చెప్తున్నాయి. మాటలు హిందుత్వం అనేది ఒక బీజేపీ పార్టీ సొంతం కాదండి. హిందుత్వం అన్ని పార్టీల్లో ఉన్నారు అన్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాజకీయం కోసం హిందుత్వాన్ని వాడుకుంటున్నాడు అన్న విషయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏలో భాగస్వామ్య వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా చెంపపెట్టు లాంటిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. చెప్పండి రాజశేఖర్ గారు, క్వశ్చన్ అన్నారు. అంటే భాస్కర్ గారికి చిన్న సలహా, మీరు కేంద్ర ప్రభుత్వం మనకి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వానికి మనం పన్నులు ఎందుకు చెల్లించాలని ఒక వాదన వస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీ ఏమైనా సరే మద్దతు ఇస్తుందా? 1 ఏప్రిల్ నుంచి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న టోల్ ట్యాక్స్ ఎవరికి పన్నులు చెల్లించకూడదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అని చెప్పేసి ఒక పిలుపు వచ్చింది. దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా లేకపోతే మౌనంగా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీతో పాటు వైసీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వం మనకి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ప్రకటించే వరకు
ఆంధ్రప్రదేశ్ ప్రజలెవరూ కేంద్ర ప్రభుత్వ పన్నులు చెల్లించకూడదు అనే పిలుపుకి మద్దతు ఇస్తారా, దొంగ నాటకాలు ఆడతారా? సారీ టు యూజ్ దట్ వర్డ్. మేము మా యొక్క ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి నాయకుల నిర్ణయం మేరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర సారీ అండి, రాష్ట్ర ఎన్డీఏనా ప్రజలకు ఇండియానా? మీది ఎన్డీఏ కూటమి కాదు కదా, ఇండియా. ఎవరండి? మేము ఇండియా కూటమి. Yes, NDA కూటమి అంటే yes. ఓకే ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా చర్చించి మేము తీసుకునేటువంటి నిర్ణయం మేరకు ఇండియా కూటమి లేదండి. ఇండియా కూటమి ఎవరు ఆంధ్రప్రదేశ్ లో లేరు, మీరు ఒక్కరే ఉన్నారు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ లో ఇండియా కూటమి ఎవరు లేరు, మీరే నిర్ణయం తీసుకోవాలి. సిపిఎం సిపిఐ కూడా ఉందండి భాగస్వామ్యం మాకు. సరే మీ పార్టీ సంగతి మీరు చెప్పండి, వాళ్ళు కాదంటే మీరు అవుతారా ఏమి? ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ కూడా మా దాంట్లో భాగస్వామ్యం అండి ఇండియా కూటమిలో. అందరి మేరకు వాళ్ళు వద్దంటే మీరు చేయరా పోరాటాలు? ఖచ్చితంగా మేము ప్రజలకు మేలు జరిగేటువంటి విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ముందొస్తూ ఉంటుంది. ఈ దినం చూశారు, విశాఖపట్నంలో అయితేనే ఈ యొక్క ప్రైవేటీకరణను నిలుపుదల చేయడం కోసం పోరాటం చేశాం. అదే విధంగా తిరుమలమ్మ గారు ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఏమయ్యారు అని చెప్పి అడగడానికి తిరుపతిలో పెట్టి భారీ బహిరంగ సభలో కూడా ప్రశ్నించడం జరిగింది. అవన్నీ పనిచేయవండి, పేపర్ కటింగ్ల కోసమే. ప్రజల చేత ఉద్యమాలు చేయించే ప్రోగ్రామ్ ఏమన్నా ఉందా, లేకపోతే మీరు మాత్రం పేపర్ కటింగ్ ఉద్యమాలు చేస్తారా? అవన్నీ వీడియో క్లిప్పింగ్ లో పేపర్ కటింగ్ లో ఉద్యమాలు, అవన్నీ ప్రజలని భాగస్వాములు చేసే పోరాటాలు ఏమన్నా చేస్తారా లేదా? మేం ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ ఓకే ఖచ్చితంగా రాజశేఖర్ గారు, నాకు ఒక చిన్న డౌట్ అండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పుంజుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇంత స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తున్నప్పుడు, మరి ఏదైతే ప్రత్యేక హోదాని ట్రంప్ కార్డు కింద చూపించి గత ఎలక్షన్స్ లో ఓటు బ్యాంక్ భారీ స్థాయిలో అంటే 151 ప్రతిపక్షానికి ఎప్పుడు అనుకున్నటువంటి 23 స్థానాలు కూర్చోపెట్టినప్పుడు మరి వైఎస్ఆర్సీపీని ఎందుకు మీరు అంత స్ట్రైట్ గా క్వశ్చన్ చేయలేకపోతున్నారు? 3 పార్టీలను అడుగుతున్నా. 3 పార్టీలు. గజేంద్ర గారు మీకు ప్రశ్న అంట. ఎస్ ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ కి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇవ్వనంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ పన్నులు చెల్లించకూడదు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ, నేషనల్ హైవే టోల్ ట్యాక్స్ కానీ, సర్వీస్ ట్యాక్స్ కానీ ఇవి చెల్లించకూడదు అనే పిలుపున్నది. మీరు దాన్ని ఆమోదం తెలుపుతారా, మౌనంగా ఉంటారా? 3 పార్టీలకి, అన్ని పార్టీలకి, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అందరికి. ప్రజలకు మేలు జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. మా నాయకుడు ప్రజలకి ఉపయోగపడేటువంటి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ట్యాక్సులు చెల్లించకపోతే ప్రత్యేక హోదా వస్తాది అని స్పష్టంగా తెలిస్తే మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా మా ఓటర్లు కానీ, కార్యకర్తలు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ దానికి కట్టుబడి ఉంటాము. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఏంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి వచ్చి ఉద్యమాలు చేపించే విధంగా ముందుకెళ్తుందా అని? మరి అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి చేసిన మనకి జ్ఞాపకం ఉన్నాయి కదా, పార్లమెంట్ లో ఏ విధంగా ఉన్నారు, రాజీనామాలు ఏ విధంగా చేశారు అనేది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ స్థాయిలో అధికార పార్టీ ఉద్యమాలు చేసింది, ఎంతవరకు ఎంపీలు రాజీనామాలు చేస్తున్నారు? ఈ క్వశ్చన్ ఎందుకు మీరు అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు విపక్షంగా మేడం గారు నన్ను అడుగుతున్నారు, ఆగండి, మీరు ఆగండి. ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి 2019 వరకు ఒక విపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు చొక్కా పుచ్చుకున్నారు ప్రత్యేక హోదా ఇద్దని. ఆ దిశగా దాంట్లో 1% కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు జనసేన పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ క్వశ్చన్ చేయలేదు. విపక్షాలు ఎప్పుడు ప్రజల గొంతు వినిపించాలి. సో ఆ పరిస్థితి చేయనప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏమైపోయిందంటే 3 రాజకీయ పార్టీలు ఎప్పుడు మోడీ సంఖ్యను ఎక్కుదామని తహతహ ఉన్నాయి కదా తప్ప ఆంధ్రప్రదేశ్ కి ఏం చేయాలనేది ఈ 3 ప్రాంతీయ పార్టీలు ఈ పాపంలో భాగస్వాములే. దాంట్లో ఎటువంటి 2 క్వశ్చన్. గజేంద్ర గారు తీసుకొస్తామన్న మీరు ఉద్యమాలు చేసే విషయానికి వస్తే గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఎంపీ స్థానం విషయంలో కానీ, అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ చూస్తున్నాం, ఎంపీలు రాజీనామాలు చేయడం ఇవన్నీ. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయి ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద ఎప్పుడైనా తీసుకొచ్చారా? అనేక సార్లు పార్లమెంట్ లోనే మాట్లాడడం జరిగింది. పార్లమెంట్ లో కదండి, మీరు జంతర్ మంతర్ లో చేశారు కదా దీక్షలు, నిరవధిక నిరాహార దీక్షలు చేశారు కదా, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు?
విపక్షంలో మేడం అవసరాన్ని బట్టి ఒకరి మీద మీరు చేయలేదా నాన్న రాకేష్ గారు? వాళ్ళు చేసిన దాంట్లో మీరు చేసింటే బాగానే ఉండేది రాష్ట్రం. మీరు ఎప్పుడు మోడీ సంఖ్య ఎక్కుదామని మీరు ద్రోహం చేశారు. వాళ్ళు చొక్కా పుచ్చుకోకుండా మీరు అంతే ద్రోహం చేశారు. మళ్ళీ మీరు వచ్చి మాట్లాడుతున్నారు. మేము మాట్లాడేప్పుడు వినండి కొద్దిగా. అరే చేత వస్తుందేమో వినో ఫస్ట్. అరే చేత వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నారు. మీకు పార్టీ వాళ్ళు చేత కాబట్టి నాశనం చేసినప్పుడు మీకు చేత కాబట్టి రాష్ట్రం నాశనం చేసినప్పుడు మీరు నాశనం చేసినప్పుడు అడిగిన సమాధానం మీరు అంటే మీరు ఇది సమాధానం ఎక్కడ చేసినారు, ఎప్పుడు చేసినారు? వినానా ఫస్ట్ రాకేష్ గారు వినో ఫస్ట్. ఒక విను రాకేష్ గారు నా స్టాండ్ నేను చెప్తా విను ఫస్ట్. మీడియాలో ఇట్లా టీడీపీకి భయపడి విను ఫస్ట్. కింద ట్రాఫిక్ ఆపుతారు, మీరు చెప్తే మీ వినాలి మళ్ళా. కాదు రాకేష్ గారు, ఒక్క నిమిషం మీరు రాకేష్ బాగా గారు. చేయలేదని మీరు నాశనం చేశారు. రాకేష్ మాట్లాడటానికి మీకన్నా ఉండాలి కదా. మీరు పొద్దుటే పెట్టుకున్నారు అసలు బయటకు వచ్చిన అయిపోయిందా? తర్వాత. విమర్శ చేసుకోండి, రాకేష్ గారు ఒక్క నిమిషం. విమర్శ చేసుకోండి. ఈ అయిపోయిందా? రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఏ రాకేష్ అన్న పొద్దున్నే మెంటల్ ఎత్తో ఒక విను. ఒక నిమిషం విను. రాకేష్ గారు ప్లీజ్. ఈ రోజు మీరేం చేశారో చెప్తా విను. నాశనం చేసిన వ్యక్తి ప్రత్యేక హోదాను మీరు ఏమి చేసినా చెప్తా విను. దానికోసం నేను ఎక్కడికైనా వచ్చి నిరూపిస్తా. ఓకే. నేను 100% చెప్తా ఉన్నా. రాకేష్ గారు ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రాకేష్ గారు ఒక్క నిమిషం. సర్వనాశనం అయిపోయింది. రాకేష్ గారు ఒక్క ప్రతి నిమిషం. వర్గం సర్వనాశనం అయిపోయింది. రాకేష్ గారు నా ఆడియో వినిపిస్తుందా? బాధపడుతున్నారంటే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి. రాకేష్ గారు నా ఆడియో వినిపిస్తుందా? ప్లీజ్ ఒక్క నిమిషం. ఎస్ గజేంద్ర గారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ అప్పుడు టీడీపీ మీద ఏ స్థాయిలో అయితే విమర్శలు చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఎంపీలు రాజీనామాలు చేసి దీక్షలు చేస్తున్నారో ఆ స్థాయి ఇప్పుడు అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అదే బీజేపీ ఉంది. కేంద్ర ప్రభుత్వంలో పార్టీ ఏం మారలేదు, అదే పార్టీ ప్రభుత్వంలో ఉంది. అయినప్పుడు కూడా ఆ స్థాయి నిరసనలకి, డిమాండ్లకి, ధర్నాలకి, రాజీనామాలకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పొంతన లేదనేది వాస్తవంలో కనిపించడం లేదా అనేది ప్రశ్న. ఆ రోజు మేము అధికారం లేనప్పుడు అనేక పోరాటాలు, ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి లేదా ఆ రోజు ఉన్నటువంటి పార్టీల పైన మేము పోరాటాలు చేసిన వాస్తవం. మరి అదేటువంటి కార్యక్రమాలు మీకు ఈ టీడీపీ కానీ జనసేన కానీ దమ్ము, ధైర్యము, అంత దమ్ము ఉంది. మేము ఖచ్చితంగా అడుగుతున్నాం. ఆ విధంగా చేసినప్పుడు మాకు మేము అధికారం లేనప్పుడు అధికారం భారీ మెజారిటీ ఇచ్చింది. ప్రత్యేక హోదా అనేది కూడా ఒక కీ రోల్ పోషించింది. మరి అంత స్పీడ్ గా తీసుకెళ్ళినప్పుడు అధికార పక్షానికి వచ్చి రాగానే ఎందుకు చేయలేకపోయింది అధికార పార్టీ? మేము అదే చెప్తున్నాము. ఆ రోజు కానీ టీడీపీ ప్రభుత్వము ఈ ప్రత్యేక హోదా గురించి స్పష్టమైన ప్రజలకి న్యాయం జరగాలి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలన్న ఉద్దేశంతో ఆ రోజు వీళ్ళు కక్కుర్తి పడకుండా ఈ ప్యాకేజీలకి లేకుండా ఉంటే మేము ఖచ్చితంగా ఈ రోజు పోరాటం చేసేటువంటి దిశగా అడుగులు వేస్తున్నాం. ప్యాకేజీ ఇస్తున్న తర్వాతనే మీరు మెడల్ నుంచి తెస్తా అన్నారు. ఆ ప్యాకేజీ ఇస్తున్న తర్వాతనే మీ స్టేట్మెంట్ వచ్చింది. అన్న మీరు రాజకీయ విశ్లేషకులు, మీరు సబ్జెక్ట్ లో ప్రాధాన్యత చెందిన వాళ్ళు, మీకు ఒక చిన్న విజ్ఞప్తి. మీకు తెలియదా వీళ్ళు చేసినట్టు అరాచకాలు? ప్రత్యేక హోదా మెడల్ వంచి ఎప్పుడు తెస్తున్నారు? వాళ్ళు యూటర్న్ తీసుకున్న తర్వాతనే కదా మీరు తెస్తారన్నది. మీకు తెలుసు కదా, అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన తర్వాత కూడా తెస్తామన్నారు కదా. అది చెప్పండి. ఎవరు మెడలు అడిగే ప్రశ్న సమాధానం మూడు పార్టీలు మా నాయకుడు చెప్తాడు, అది కాదు చెప్పండి. టీడీపీ మెడల్ వస్తావు కాసేపాకు. ఈ రోజు అరే నీవేం గంజా గింజ కొట్టినావు పొద్దున్న ఇట్లా అడ్డుపడతావు. అరే వణుకుతున్నాను. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చాడు ఆశా గారు, నేను అడిగిన సమాధానాలు చెప్పండి. నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి గజేంద్ర గారు. దొంగ మీ వాడు, లుచ్చా మీ వాడు, మళ్ళీ భాష విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. ప్లీజ్ డిబేట్ లో ఉన్నాము, అది కొంచెం జ్ఞాపకం ఉంచుకోండి. ఇది ప్రెస్ మీట్లు కాదు, లేదంటే బహిరంగ సభలు కాదు. ఒక డిబేట్ లో కూర్చొని ఉన్నాము. భాష అనేది చాలా క్లియర్ గా ఉంటుంది, అది కూడా మన డిబేట్ లో. ప్లీజ్ గజేంద్ర గారు, నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ చేసిన, ప్రతిపక్షాన్ని క్వశ్చన్ చేద్దాం. ఒకవేళ చూడకపోతే
ఆ స్థాయిలో మీరు చేసిన స్థాయిలో విమర్శలు చేయకపోతే ప్రజలే తీర్పిస్తారు. కానీ మీరు ఇచ్చింది టీడీపీ యూటర్న్ తీసుకున్న తర్వాత కూడా, ప్యాకేజ్కి అంగీకరించిన తర్వాత, మళ్ళీ హోదాకు వచ్చిన తర్వాత, బీజేపీతో విభేదించిన తర్వాత మీరు చెప్పినటువంటి హామీ అది. ఐమ్ రైట్? కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయి ఎందుకు కనిపించలేదు అనేది కదా ప్రశ్న. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షాన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? మీరు ప్రతిపక్షాన్ని చూసుకుని కదా కాదు కదా హామీ ఇచ్చింది. మళ్ళీ చెప్తున్నాము, మళ్ళీ పదే అదే మాట చెప్తున్నాను కదా. కానీ ఆ రోజు ఉన్న సందర్భాలు, ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి ఓకే. మా యొక్క విధి విధానాలు ఉంటాయనేసి స్పష్టంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ రోజు కూడా ప్రత్యేక హోదాను తీసుకొచ్చేటువంటి అంశం ఏదైతే ఉందో దానికి మా నాయకుడు, మా పార్టీ కట్టుబడి ఉంటుంది. మేము అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళని ఖచ్చితంగా ఈసారి మాత్రం ప్రత్యేక హోదాని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే నెక్స్ట్ టర్మ్ లో కూడా ప్రత్యేక హోదా అనేది ఒక ట్రంప్ కార్డ్ గా వాడబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అధికార ప్రతిపక్షాలు, కూటమికి సంబంధించి బీజేపీ ఉంది కాబట్టి అది ముగిసిన అధ్యాయం అంటున్నారు కాబట్టి ప్యాకేజ్ స్టాండ్ తీసుకొచ్చేమో. కానీ కాంగ్రెస్ అదే స్టాండ్ మీద ఉంది, ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి పదే చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ కూడా నెక్స్ట్ టర్మ్ అధికారంలోకి వస్తే మేము సాధిస్తామని చెప్తున్నారు. మరొక పాయింట్, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాలు, అసెంబ్లీకి సంబంధించి 25 లోక్సభకు సంబంధించి సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అప్పుడు కుల సమీకరణాలు బట్టి ఈక్వేషన్స్ కూడా మారుతాయి. కాబట్టి ఏ పార్టీకి ప్లస్ ఆర్ మైనస్ అనేది మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా. ఇది వాచింగ్ న్యూస్ ఎజెండా. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.